దేవుని బిడ్డలారా, యోబు గ్రంథము, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యోబు గ్రంథము 14వ అధ్యాయము. యోబు గ్రంథము 14వ అధ్యాయము మొదటి వచనం నుండి 4వ వచనం వరకు దేవుని వాక్యాన్ని చదివి సహాయం చేయండి అమ్మా. యోబు గ్రంథము 14వ అధ్యాయం మొదటి వచనం నుండి చదువుతున్నారు. స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధనందును, పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును, నీడ కనబడకపోవునట్లు వాడు నిలువక పారిపోవును. అట్టి వాని మీద నీవు కనుదృష్టి ఉంచి ఉన్నావు, తీర్పు నొందుటకై నన్ను నీ ఎదుటికి రప్పించి ఉన్నావు. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడును పుట్టనేరడు. హల్లెలూయా. దేవుని పిల్లలారా, దేవుని సంగమా, చదవబడిన లేఖన భాగంలో నుంచి క్రిస్మస్ వర్తమానాన్ని మనం విందాం. అయ్యగారు, మీరు ఎంచుకున్న వాక్యం ఏంటి? క్రిస్మస్ వాక్యం అంటున్నారంటే, యోబు ప్రవక్త, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆత్మ కలిగిన వాడు, దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితాన్ని జీవించిన వాడు. దేవుని బిడ్డలారా, యోబు ఒక భక్తుడు మాత్రమే కాకుండా యోబు ఒక ప్రవక్త కూడా. యోబు మహాభక్తుడు ఏమని ప్రవచిస్తున్నాడంటే, దేవుని బిడ్డలారా, ఇక్కడ స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధనందును. స్త్రీ అనే మాట అక్షరం బోల్డ్ లెటర్స్లో కనిపిస్తుందండి. బోల్డ్ లెటర్స్లో థిక్గా మనకు కనిపిస్తుంది. ఇక్కడ స్త్రీ అనేది మనం ఎవరికి సూచనగా చెప్పుకోవాలంటే మరియ తల్లికి సాదృశ్యంగా మనము చెప్పుకోవాలి. దేవుని బిడ్డలారా, ఒక్క స్త్రీకి పుట్టింది యేసయ్య మాత్రమే. తరువాత పుట్టిన వారందరూ పురుషులు స్త్రీలు కలయిక వల్ల పుట్టారు, కానీ యేసుక్రీస్తు మహాప్రభుల వారు ఒక్కడే స్త్రీ కనిన నరుడు. అంటే యోబు ప్రవక్త 14వ అధ్యాయాన్ని యేసుక్రీస్తుని గురించి ప్రవచిస్తూ ఉన్నాడండి. అంటే ఈ 14వ అధ్యాయం మొదటి వచ్చిన మనకేం తెలియజేస్తుందంటే, స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధనందును. అంటే యేసుక్రీస్తు మహాప్రభుల వారు ఈ లోకములో ఎన్నో శ్రమలు, నిందలు, అవమానాలు, కష్టాలు, కన్నీళ్ళు, దుఃఖము ఆయన అనుభవిస్తాడు అని దేవుని బిడ్డలారా ప్రవచిస్తూ, ఈరోజు మనకి కావలసిన వాక్యం ఏంటంటే, శిలువ వర్తమానం కాదు కాబట్టి క్రిస్మస్ వర్తమానం కాబట్టి, ఆ క్రిస్మస్ వర్తమానం మనకు ఎక్కడ కనిపిస్తుందంటే 4వ వచనంలో కనిపిస్తుందండి. ఏమంటాడు యోబు ప్రవక్త? అదిగోండి, పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. హల్లెలూయా. వాస్తవంగా శాస్త్రానికి అందనిది ఏంటంటే, చెడులో నుంచి చెడే వస్తుంది, మంచిలో నుంచి మంచి వస్తుంది, తీయనూతులో నుంచి తీయటి నీరే వస్తుంది, చేదు నూతులో నుంచి చేదు నీరే వస్తుంది. ఎక్కడా పాపంలో నుంచి పరిశుద్ధత రాదు. మరి యోబు ప్రవక్త ఏమంటున్నాడంటే, పాప సహితం అంటే పాపమునకు సంబంధించిన దాంట్లో నుంచి పాపరహితం అనేది రావాలి అంటాడు. అంటే పాపములో నుండి పాపము లేని స్థితి రావాలంటాడు. ఇది ఎట్టా జరుగుతుంది? దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనం ఆలోచన చేద్దామండి. వాస్తవంగా ఆది ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు ఉన్న వారందరూ జన్మతః కర్మతః పాపాలతో పాపులుగా ఎంచబడుతున్నారు. వాక్యం కూడా ఏం చెప్తుందంటే, ఏ భేదమును లేదు,
అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపో. మరి ఇది ఎలా జరుగుతుంది? పాప సహితములో నుండి పాపరహితం ఎలా పుడుతుంది అంటే అది ఒక యేసుక్రీస్తు ప్రభువులోనే నెరవేర్చబడిందండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కన్య మరియ గర్భమున ఆయన ఉద్భవించాడు. అయితే దేవుని బిడ్డలారా, ఆ పాప సహితములో నుండి పాపరహితుడైన యేసయ్య పుట్టడానికి దేవుడు మరియ తల్లిని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయినప్పటికీ దేవుని బిడ్డలారా, ఆ పాప సహితములో నుండి పాపరహితుడైన యేసయ్య పరిశుద్ధాత్ముని సహాయంతో ఈ లోకానికి వచ్చాడు. చూసారా? తరువాత దేవుని బిడ్డలారా ఉన్న జనాంగం అంటే ఆది ఆదాము దగ్గర నుంచి వచ్చిన జనాంగం అంతా పాపులే, జన్మతః పాపులే, కర్మతః పాపులే. అంటే దేవుడు తెలుసుకొని రక్షించబడిన దేవుని బిడ్డలారా జన్మ పాపం వారిని ఏలుబడి చేస్తూ ఉందండి. ఎందుకంటే ఎప్పుడైతే మన తల్లి అయినా ఎవరండి అవ్వమ్మ గారు తినొద్దన్న పండు తిందో జన్మతః మనుషులందరూ ఏమైపోయారండి? పాపులుగా ఎంచబడ్డారు. అయినప్పటికీ పాప సహితములో నుండి పాపరహితుడైన పాపము లేనివాడుగా పరిశుద్ధుడుగా నిందారహితుడుగా నిష్కల్మషుడుగా నిర్మలుడుగా యేసుక్రీస్తు ప్రభువారు కన్య మరియ గర్భాన ఆయన ఉద్భవించాడు. అయితే మరియ తల్లి క్రియలతో ఎటువంటి పాపము చేయలేదు. కర్మ పాపము ఇసుమంత కూడా మరియలో లేదు. ఆమె చాలా పరిశుద్ధురాలు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఆమె గర్భాన్ని కోరుకొని పాప సహితులో నుండి పాపరహితుడైన యేసయ్య లోకానికి వచ్చాడు. యోబు ఏమంటున్నాడంటే ఈ 14వ అధ్యాయం 4వ వచనంలో పాప సహితుల్లో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలని మళ్ళీ ఏమంటాడంటే అలాగున ఎవడును పుట్టనేరడు అన్నాడు ఆయన. మానవుడు ఎవడైనా పాపములో నుంచి ఎవడు పాపరహితుడు పుట్టలేడు. కానీ ఆ మాట దేవుని బిడ్డలారా ఒక్క యేసుక్రీస్తు ప్రభువులోనే నెరవేర్చబడింది. పాప సహితములో నుండి పాపరహితుడైన యేసయ్య లోకానికి ఉద్భవించాడు. చూసారా దేవుని బిడ్డలారా? వాస్తవానికి మీరు ఆలోచన చేస్తే ఈ చెరువులో కొన్ని మురుకులో మొక్కలు ఉంటాయండి. ఉదాహరణకి తామర పువ్వుని మీరు చూడండి దేవుని బిడ్డలారా. తామర పువ్వుని మీరు గమనిస్తే చెరువులో ఎక్కడో మట్టిలో నుండి పైకి ఏమొస్తుందండి? తామర పువ్వు వస్తుంది. దాని మొదలు కానీ దాని దుంప కానీ ఎక్కడ ఉంటుందండి? మురికిలో ఉంటుంది, భూమిలో ఉంటుంది. కానీ దేవుని బిడ్డలారా లోపల ఉన్న దుంపని కానీ మురికిని కానీ ఎవరూ కోరుకోం. కానీ అది చెరువులో నుంచి ఎలా వస్తుందని మనకి తామర పువ్వుగా కనిపిస్తుంది. దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభువారు కూడా పాపములో నుండి శాపములో నుండి పరిశుద్ధునిగా ఈ లోకానికి ఉద్భవించాడు. అలాగే దేవుని బిడ్డలారా ఇంకొక మాట మీకు తెలియచేయాలండి. యేసుక్రీస్తు యొక్క జననం అంటే వారి యొక్క పితరులు మీరు గమనిస్తే మరి వారి పితరుల లిస్టులో మనకి దేవుని బిడ్డలారా చాలామంది ఒక రకంగా చెప్పాలంటే అన్య స్త్రీలు మనకు కనిపిస్తారు. మరి అన్య స్త్రీలు ఉన్నప్పటికీ దేవుని బిడ్డలారా దేవునిని ఎరుగని జనాంగం దేవుని బిడ్డలారా. ఉదాహరణకి రూతు యేసుక్రీస్తు జనన క్రమంలో ఉంటుంది. ఇంకెవరండి? ఆమె ఉంటుంది వేషధారి, ఆమె పేరేంటి? వేశ్య రాహాబు, ఆమె కనిపిస్తుంది. మరి వీళ్ళందరూ వాస్తవం గమనిస్తే వాస్తవంగా ఎన్నో కుటుంబాలు నాశనం చేశారు. వాస్తవంగా మీరు ఆలోచన చేస్తే రాహాబు ఎంతమంది భర్తలు నాశనం చేసిందో.
రాహాబు వల్ల ఎన్నో కుటుంబాలు ఏడ్చేయంటండి. ఆ రోజుల్లో ఎంతోమంది భర్తలను తన వశం చేసుకొని ఎంతోమంది కుటుంబాలు తన వలన ఏడ్చాయి. మరి దేవుడు రాహాబును కోరుకున్నాడు. రూతు దేవుని బిడ్డలారా అన్య స్త్రీనే. ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే యేసుక్రీస్తు ఆ యొక్క పితరులను మనం గమనిస్తే వారందరూ పాపులుగానే ఎంచబడ్డారు. కానీ దేవుని బిడ్డలారా ఎప్పుడైతే వారిని దేవుణ్ణి తెలుసుకున్నారో దేవుడు వారిని పరిశుద్ధులుగా మార్చాడు. అయినప్పటికీ ఆ సంతానంలో నుంచి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. అంటే ఇప్పుడు నేను తెలియచేసేది ఏంటంటే, ఈ ప్రపంచంలో ఈ దేశంలో ఏ కులానికి చెందినవాడైనా ఏ మతానికి చెందినవాడైనా ఎన్ని గొప్ప పాపములు చేసినా ఎన్ని శాపకరమైన పనులు చేసినా నువ్వు పాపిగా ఉన్నప్పటికీ నిన్ను పాపరహితుడుగా యేసయ్య మార్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. అందుకే పాప సహితుల నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. యోబు ప్రవచించిన ప్రవచనం యేసుక్రీస్తు ప్రభు వారిలో నెరవేరింది. ఇప్పుడు మనం ఒక మాట చూద్దామండి దేవుని బిడ్డలారా. లూకాసు వార్తలోకి రండి. లూకాసు వార్తలోకి వస్తే ఒక మాటను నేను మీకు చూపిస్తాను. దేవుని బిడ్డలారా 2వ అధ్యాయంలోకి రండి. 2వ అధ్యాయంలోకి రండి దేవుని బిడ్డలారా. 8వ వచనమును చదివి సహాయం చేయండి. ఆ దేశములో, లూకాసు వార్త 2వ అధ్యాయంలో వచ్చిన, ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. చాలండి, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇప్పుడు నేను ఈ గొర్రెల కాపరు గురించి మీకు ఎందుకు తెలియజేస్తున్నానంటే, వాస్తవంగా మీరు ఆలోచన చేస్తే గొర్రెల కాపరులు ఎన్నిక లేనివారండి. ఎవరండి? ఎన్నిక లేనివారు. గొర్రెల కాపరులు అంటే వాస్తవంగా ఆ సమయాల్లో చాలా అసహ్యమైన వారు, చాలా తక్కువగా చూసేవాళ్ళండి. అందుకే మీరు గమనిస్తే యెషయి కుమారుడైన దావీదును కూడా యెషయి దేనికి పెట్టాడండి? గొర్రెల కాపరు అంటే ఆ సమయంలో ఈ ఎందుకు పనికిరాను గొర్రెలకు పెట్టేవాళ్ళు అన్నమాట. ఈ గొర్రెల కాపురులకు శుభవర్తమానము మొదటిగా వెళ్ళడానికి గల కారణం ఏంటంటే, ఈ గొర్రెల కాపురులు దేవుని బిడ్డలారా పాప సహితులుగా ఉన్నారండి. దేవుని బిడ్డలారా అంటే పాపములో ఉన్నవారండి. యేసుక్రీస్తు యొక్క జనన వార్త దిక్కులేని వారి దగ్గరికి, బలహీనులైన వారి దగ్గరికి మొదటిగా చేరింది. కాబట్టి దేవుని బిడ్డలారా పాప సహితములో ఉన్న మానవులందరినీ పాపరహితులుగా మార్చడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. గొర్రెల కాపరుల గురించి మనం ఈసారి తెలుసుకుందాం. కానీ మీకు చూపించడానికి ఒక మాటను నేను తెలియచేశాను. తర్వాత ఆదికాండము 3వ అధ్యాయము, ఆదికాండము 3వ అధ్యాయము దేవుని బిడ్డలారా 15వ వచనాన్ని చదివి సహాయం చేయండి. ఆదికాండము 3:15. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమి మీద కొట్టుదు అని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పాప సహితములో నుండి పాపరహితుడైన యేసయ్య పుట్టాడు. చూడండి, అసలు ఈయన ఎందుకు పుట్టాడు అని ఆలోచన చేస్తే హవ్వమ్మ గారి యొక్క పాపము నుండి విడుదల కలిగించడానికి ఆయన లోకానికి పుట్టాడు. హవ్వమ్మ గారి పాపం ఏంటి? ఆజ్ఞాతి క్రమం అక్కడ జరిగింది. హవ్వమ్మ గారి పాపం ద్వారా దేవుని బిడ్డలారా శాపం అనేది లోకానికి వచ్చేసింది. ఎప్పుడైతే హవ్వమ్మ గారు పాపం చేశారో శాపము, పాపము, వైరము, జగడము అన్నీ మానవుని మీద, మానవ స్వభావం మీద ఏలుబడి చేస్తూ ఉన్నాయండి. ఇక్కడ అన్నాడు నీకును స్త్రీకిని. ఏంటండి? నీకును
స్త్రీకిని. నీకును అంటే దేవుడు సాతానుతో మాట్లాడుతున్నాడండి. ఈ మాట చెప్పి నేను ముగిస్తా, శ్రద్ధగా వినండి. దేవుడు సర్పముతో సాతానుతో మాట్లాడుతున్నాడు. ఓ సర్పమా, ఓ సాతానా, ఏ విధంగా అయితే నువ్వు హవ్వను మోసం చేశావో, హవ్వ పండు తినేలా చేశావో, ఇదిగో నీకును, ఓ సర్పమా, నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానం ఏం కలుగజేస్తాడంట? వైరము కలుగజేస్తాడు. తర్వాత అక్కడ ఏమన్నాడంటే, అది నిన్ను తల మీద కొట్టు. అది అనే మాట ఒకటి ఉంది చూడండి, కిందే ఉందండి, కిందే ఉంది చూడండి, ఆయన. అంటే దేవుని బిడ్డలారా, స్త్రీ సంతానములో నుంచి ఆయన ఎవరండి? యేసుక్రీస్తు మహాప్రభుల వారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అది నిన్ను తల మీద కొట్టును. ఓ సాతానా, ఓ సాతానా, హవ్వను ఏ విధంగా నువ్వు మోసం చేసావో, రేపు స్త్రీ గర్భములో నుంచి ఒక పురుషుడు, ఒక నరుడు రాబోతున్నాడు. ఆయన నిన్ను తలను చితక త్రొక్కుతాడు అని దేవుని బిడ్డలారా, దేవుడు ఆది కాండములోనే యేసయ్య గురించి ప్రవచించాడు. అది అనే మాట కిందే ఉందండి, ఆయన నిన్ను తల మీద కొట్టును. తర్వాత ఏమన్నాడు? నీవు దానిని మడిమ మీద కొట్టుదువు. చూసారా, పాపములో నుంచి పరిశుద్ధత ఎలా వచ్చిందో. మనం పాపులమే, ఎవడో ఈ లోకంలో పరిశుద్ధుడు నీతిమంతుడు ఎవడో లేడండి. అందరూ జన్మతః కర్మతః పాపులే. అయితే ఈ పాప స్వభావములో నుండి, ఈ శాప స్వభావములో నుండి పాపరహిత స్వభావం మనకి కావాలి. అటువంటి స్వభావం కోసం యేసుక్రీస్తు ప్రభువారు కూడా పాపములో నుండి పరిశుద్ధుడిగా ఏ విధంగా ఈ లోకానికి ఉద్భవించాడు, మనము కూడా ఈ పాప స్వభావములో నుండి పరిశుద్ధమైన స్వభావాన్ని మనం ధరించుకోవడానికి ఇష్టపడాలి. కుక్క తన వాంతికి తిరిగినట్లుగా చేసిన పాపాన్ని చేసుకుంటూ శాపాన్ని మూటగట్టుకోకుండా, ఏదైనా చిన్న చిన్న బలహీనతలు ఉంటే, అది కోపం అవ్వచ్చు, గర్వం అవ్వచ్చు, మోహపు చూపులు అవ్వచ్చు, అది ఎటువంటి బలహీనత అయినా ప్రభు సన్నిధిలో ఒప్పుకొని, దేవా నన్ను పాపరహితుడుగా మార్చయ్యా, నన్ను పరిశుద్ధుడుగా మార్చయ్యా అని మనం ప్రార్థన చేయగలిగితే దేవుడు గొప్ప ఆశీర్వాదాలు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీకును స్త్రీకును, నీ సంతానమునకు స్త్రీ సంతానం ఏం కలిగజేస్తాడంట? వైరము కలుగజేస్తాడు. మనం ఫైటింగ్ చేయలేము సాతానుతో, మనకు శక్తి లేదు, మనకు బలము లేదు. కాబట్టి మన పక్షాన దేవుని బిడ్డలారా, తలను, సాతాను యొక్క తలను చితక త్రొక్కడానికి యేసయ్య బాలునిగా ఈ లోకానికి వచ్చాడు. అందుకే సాతానుగాడు యేసయ్య పుట్టినప్పుడు ఎవరి రూపంలో వచ్చాడు చెప్పండి అమ్మ, ఎవరి రూపంలో వచ్చాడు? హేరోదు రాజు రూపంలో. ఏమన్నాడు హేరోదు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పి నాటకాలు వేసిన తర్వాత ఆయన ఏం చేయాలనుకున్నాడు? చంపాలనుకున్నాడు. ఫస్ట్ ఏమన్నాడు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? దేవుని బిడ్డలారా, ఆ యూదుల రాజు యొక్క స్వభావాన్ని ఈ జ్ఞానులు ఎవరు చెప్పారమ్మా? హేరోదు రాజుకి చెప్పారు. అవునా, యూదుల రాజు పుట్టాడా అని చక్కగా నేను కూడా ఆయన ఆరాధిస్తానని అబద్ధాలు ఆడాడు. ఎవరో? హేరోదు రాజు. అబద్ధాలు ఆడి తర్వాత ఏం చెప్పాడు? అతన్ని మీరు చంపేయండి. అప్పుడు అమ్మగారు నిన్న చెప్పారు కదా, అప్పుడు మరలా దేవదూత వెళ్ళి మరియతో మాట్లాడినప్పుడు, యోసేపుతో మాట్లాడినప్పుడు ఆ చంటి బిడ్డనైన యేసయ్యని తీసుకొని వాళ్ళు ఎక్కడికి వెళ్ళారండి? ఐగుప్తుకి వెళ్ళారండి. యేసయ్య జననం ఏదో దేవుని బిడ్డలారా చిన్నది కాదండి. ఆయన జననములో ఎన్నో మర్మాలు, దేవుని బిడ్డలారా ఎన్నో పరలోక సంబంధమైన విషయాలు, ఎన్నో జ్ఞానయుక్తమైన విషయాలు ఆయన యొక్క దేవుని బిడ్డలారా పుట్టుకలో మనకి కనిపిస్తాయి. మరలా ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత మరలా దేవుని స్వరం వినపడుతుంది, యేసుక్రీస్తుని బాలుని చంపాను, అతను లేడు, మీరు మరలా ఐగుప్తులో నుంచి ఈ పట్టణానికి వచ్చేసేయండి. ముగిస్తున్నా నేను. పాప సహితుల నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. యోబు అన్నాడు, ఎంత మేలు.
కానీ ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలు ఏవి వ్యర్థము కావు. ఆయన ప్రవచించిన ప్రవచనం యేసయ్యలో నెరవేరింది. ఆఖరిగా ఇంకొక వచనం ఉంది, అది కూడా చూడండి, నేను ముగిస్తాను దేవుని బిడ్డలారా. అంటే దీనికి రిలేటెడ్గా ఉన్న వాక్యాలు దేవుని బిడ్డ తర్వాత దేవుని బిడ్డలారా, ఆఖరిగా దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 1:14, యోహాను సువార్త 1:14 ఆఖరికి మాట చదవండి, ప్రార్థన చేసుకుందాం. 1:14 ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. హల్లెలూయా. ఆదిలో ఉన్న వాక్యమై ఉన్న దేవుడు, ఆదిలో వాక్యమై ఉన్న దేవుడు దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభువారిగా ఈ లోకానికి ఉద్భవించాడు. శబ్ద బ్రహ్మ అన్నారండి. అందుకే యేసయ్యను ఏమన్నారండి? శబ్ద బ్రహ్మ, ఓంకారనాదమే క్రీస్తు ఆయన అన్నాడు ఒక ఆయన. దేవుని బిడ్డలారా, బ్రహ్మ అంటే ఏదో అన్య పేరు కాదండి. బ్రహ్మ అనగా అర్థము సృష్టికర్త. శబ్ద బ్రహ్మ, దేవుడు సృష్టిని చేసేటప్పుడు శబ్దముతో సృజించాడండి. దాన్నే మనం ఎలా చెప్పాలంటే నోటి మాటతో ఆలోచనతో సృజించలా. పశువులారా కలగండి అంటే పశువులు కలిగాయి. సముద్రమా కలుగు అంటే సముద్రము కలిగింది. అంటే దేవుని నోటి మాటలో ఉన్నవాడే యేసయ్య. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు శబ్ద బ్రహ్మ. అంటే దేవుని బిడ్డలారా, వాక్యమై ఉన్న దేవుడు, ఆదిలో ఉన్న దేవుని నోటిలో శబ్దముగా ఉన్న ఆ దేవుడు కాలము పరిపూర్ణమైనప్పుడు పాప సహితములో నుండి పాపరహితుడుగా ఈ లోకానికి వచ్చాడు. అందుకే మరి దయాప్రాప్తురాలా నీకు శుభము. దేవతలు నిన్న అమ్మగారు నేను డిస్కషన్ చేసుకుంటూ వాక్యాన్ని గురించి మాట్లాడుకుంటున్నామండి. దేవుని బిడ్డలారా, మాట్లాడుకున్న సందర్భంలో 3 దూతలు ఉంటారంట, ప్రధాన దూతలు. ఒకటి లూసిఫర్, రెండవది మిఖాయేల్, మూడవది గ్యాబ్రియల్. లూసిఫర్ దేవుని సన్నిధిలో ఉండి మ్యూజిక్ చక్కగా పాటలు పాడేదంట. రెండవది మిఖాయేలు దేవుని పక్షముగా ఉండి యుద్ధాలు చేస్తుందండి. గ్యాబ్రియల్ దేవదూత సమాచారములు, వర్తమానములు అందిస్తుందంట. చూసారా, ఎవరి పని వాళ్ళు చక్కగా బాధ్యతగా చేసేస్తున్నారు. కాబట్టి మరియ దగ్గర కూడా వచ్చింది ఎవరండి? ఎవరు వచ్చారమ్మా మరియ దగ్గరికి? గాబ్రియేలు దేవదూత. మరియా నీకు శుభము, దయాప్రాప్తురాలు అమ్మా, చిన్న వయసులో లోకరక్షకుడు నీ గర్భాన్ని పుట్టబోతున్నాడమ్మా, ఎంత అదృష్టవంతురాలు అమ్మా అన్నట్టుగా దేవుని బిడ్డలారా ఆమెను దీవించి, భయపడొద్దమ్మా, నువ్వు గర్భం ధరిస్తావు, పరిశుద్ధాత్మలను కలుగుతుంది, ధైర్యంగా ఉండు అని దేవుని బిడ్డలారా చక్కగా దూత మాట్లాడి మరియను బలపరిచినట్లుగా చూస్తున్నాం. కాబట్టి నా ముగింపు మాట ఏంటంటే, ఏది ఏమైనప్పటికీ దేవుని బిడ్డలారా తామర పువ్వు బయటకు వచ్చి లోపల మురికంతా దుంపకి ఎలా ఉంటుందో, దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభువు గారు కూడా ఒక తామర పువ్వులాగా పాప సహితములో నుండి పాపరహితుడుగా, పరిశుద్ధుడుగా ఈ లోకానికి ఆయన ఉద్భవించాడు. కాబట్టి మన స్వభావం కూడా పాప స్వభావంగా ఉంటే, మురికి స్వభావంగా ఉంటే, చేదు స్వభావంగా ఉంటే ఆ స్వభావాన్ని విడిచిపెట్టి మనం కూడా పాపరహిత మంచి స్వభావాన్ని మనం ధరించుకుందాం. క్రిస్మస్లో పరిశుద్ధులుగా జీవిద్దాం. ఈ కొద్ది మాటల దేవుడు మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. మోకరించండి, ముగింపు ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలయ్యా. ఇప్పటి వరకు దేవా ఈ యొక్క ఆరాధన ఎంతో మహిమకరంగా జరిగించినందుకు వందనాలు. కూడి వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి నాయన. 29వ తారీఖు దేవా ఈ విధంగా నాయన సన్నిధిలో గడపడానికి మాకు ఇచ్చిన ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి వందనాలయ్యా. యోబు ప్రవక్త ప్రవచిస్తుంటాడు, పాప సహితులలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అంటున్నాడు ప్రభా. నిజమేనయ్యా,
పాప సహితములో నుండి పాపరహితుడుగా పరిశుద్ధుడుగా ఈ లోకానికి ఉద్భవించిన మహోన్నతమైన దేవుడు ప్రభువా, నీ ప్రేమను బట్టి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఇదిగోనైనా ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని విన్నారో, విన్న వాక్యము వ్యర్థమైపోకుండా సహాయము చేయమని అడుగుచున్నానయ్యా. మంచి నేలన పడిన విత్తనాలు ఏ విధంగా ఫలిస్తున్నాయో అదేవిధంగా ఈ వాక్యమనే విత్తనం ఫలించడానికి సహాయం చేయండి. ఈ ఉదయకాల సమయమైన మందిరానికి వచ్చిన పురుషులను, స్త్రీలను, యవనస్తులను, చిన్నపిల్లలను అందరినీ దీవించండి అయ్యా. అనారోగ్యాలతో ఉన్న వారికి స్వస్థతనివ్వండి. నున్న రాయప్ప గారిని స్వస్థపరచండి, ఆయా ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఆకునూరు దివ్యాన్ని స్వస్థపరచండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి. రేమెల్లె లాజరు గారిని స్వస్థపరచండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి. అలాగేనైనా కన్నాన్ని స్వస్థపరచండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి. షుగర్లతో, బీపీలతో, థైరాయిడ్లతో, నడుము నొప్పులతో, మోకాళ్ళ నొప్పులతో నాయనా అనేక రకాలైన వ్యాధి బాధల చేత బాధపడుతున్న బిడ్డలందరినీ స్వస్థపరచండి, లేవనెత్తండి ప్రభా. మా సంఘ పెద్దలని, మా కౌన్సిల్ మెంబర్ గారిని దీవించండి. మా ప్యారిష్లో ఉన్న సంఘాలను కూడా దీవించండి, ఆశీర్వదించండి. యవనస్తులను దీవించండి, వృద్ధులను దీవించండి. అమ్మపాలెం గ్రామాన్ని, పెదకడుము గ్రామాన్ని, భోగాపురం గ్రామాన్ని, చుట్టుపక్కల ఉన్న గ్రామాలను, సంఘాలను కూడా దీవెనకరంగా మార్చమని అడుగుచున్నాను తండ్రి. అయా ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్న వాతావరణం అనుకూలపరచండి అయ్యా. యేసయ్యా నాయనా, అయా నాయన, ఇదిగో ప్రభా, రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ప్రభా. వరదలు, వానలు, తుఫానులు అన్నీ తొలగించి అనుకూలమైన వాతావరణమును దాయిచ్చేయమని అడుగుచున్నాను ప్రభా. ఈ క్రిస్మస్ దేవా, క్రిస్మస్ పర్వదినాలలో సంతోషం, ఆనందం, సమాధానం, ఐశ్వర్యము అందరికీ మీరు సమృద్ధిగా దయచేయండి ప్రభా. మా డయాసిస్లో ఉన్న సేవకులను, మా బిషప్ తండ్రుల వారిని, తల్లిగారిని, వారి కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. సార్వత్రిక క్రైస్తవ సంఘాలు ఉన్న సేవకులను, మిషనరీలుగా వెళుతున్న సేవకులను, మా దేశాన్ని, దేశ నాయకులను, రాష్ట్ర నాయకులను, అధికారులను సహితము దీవించమని అడుగుచున్నాను ప్రభా. వందనాలు, స్తోత్రాలయ్యా. ఇదిగో క్రిస్మస్ పండుగ రాబోతూ ఉండగా నిజమైన క్రిస్మస్ ఆనందం, నిజమైన క్రిస్మస్ సంతోషం మా హృదయాలలో మేము జరుపుకునేలా కృప చూపండి ప్రభా. నీకు వందనాలయ్యా. విత్తబడిన వాక్యం కూడా వ్యర్థమైపోకుండా తండ్రి అయా, వాక్యము ఫలించడానికి సహాయం చేయండి. అంధకార చీకటి శక్తులను నజరేయుడైన యేసు నామములో బంధించండి అయ్యా. నీ పరిశుద్ధమైన రక్తాన్ని ప్రతి ఒక్కరి మీద ప్రోక్షింపజేసి వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి జీవించడానికి సహాయము చేయమని, ఉదయకాలపు దీవెనలు, ఉదయకాలపు ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి మీరు పేరు పేరున అనుగ్రహించమని, వచ్చిన వారందరినీ ఆశీర్వదించమని, వారి పనిపాట్లలో, కూలి పనుల్లో కూడా తోడై ఉండి నడిపించి వారి కష్టార్జితాలను కూడా దీవించమని యేసు నామములో అడుగుచున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, భూమి యందు నెరవేరును గాక. మానుదిన ఆహారం అక్కడ దయచేయండి. మడల ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారము ప్రార్థనలు క్షమించండి. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని తప్పించండి. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, శాశ్వతమైన కృప ఈ రోజంతా మనకి తోడు నీడగండగా ఉండి నడిపించి బలపరిచి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.